Hi everyone, this is Usha, chemistry faculty. So last video lo మనం డిస్కస్ చేసుకున్నాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పార్ట్ 1 అంటే పీరియడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పార్ట్ 2. దేని గురించి డిస్కస్ చేసుకోవాలి, గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, బిఫోర్ గోయింగ్ టు ద గ్రూప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? 7 periods. ఆ 7 periods ఎలా మెన్షన్ చేస్తాము? హారిజంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ అని మెన్షన్ చేస్తాం. రోస్ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ పీరియడ్ కంటెంట్స్ 2 elements అన్నాం, సెకండ్ పీరియడ్ కంటెంట్స్ 8 elements అని మెన్షన్ చేస్తాం, థర్డ్ పీరియడ్ 8 elements, ఫోర్త్ పీరియడ్ 18, ఫిఫ్త్ పీరియడ్ 18, ఓకేనా, సిక్స్త్ పీరియడ్ 32, సెవెంత్ పీరియడ్ 32 అని చెప్పి కంప్లీట్ పీరియడ్స్ ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా గ్రూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, సో ఫైనలీ how many groups are there nana? 18 vertical columns are called groups. Periods in left to right ఎలాగైతే చూస్తామో గ్రూప్స్ ని టాప్ టు బాటమ్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, అలా టోటల్ ఎన్ని గ్రూప్స్ అమ్మా? 18 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 18 గ్రూప్ న్యూమరల్స్ ని మనం 2 ways లో అరేంజ్ చేసుకుంటారు. ఎలా అంటే నార్మల్ న్యూమరల్స్, రోమన్ న్యూమరల్స్ అమ్మ. అంటే నార్మల్ న్యూమరల్స్ రోమన్ న్యూమరల్స్ కింద మనం మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్ న్యూమరల్స్ చూడండి. నార్మల్ నెంబర్ ఫస్ట్ గ్రూప్ ఇది ఏమా, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్. దీనికి ఏమి మీరేమి బైహార్డ్ ఏం చేయక్కడే, కంటిన్యూషన్. చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ అప్ టు 18. వీటిని నార్మల్ న్యూమరల్స్ అని మెన్షన్ చేస్తాం. మరి రోమన్ న్యూమరల్స్కి వచ్చేటప్పటికి ఏమొస్తుంది అంటే మనకి రోమన్ న్యూమరల్ ప్రతి రోమన్ నెంబరు మనకి 2 గ్రూప్స్ కింద డివైడ్ అవుద్ది. మెయిన్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్ అమ్మ. మెయిన్ గ్రూప్స్కి ఏ సైన్ మెన్షన్ చేస్తాం, సబ్ గ్రూప్స్కి బి సైన్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ మెయిన్ గ్రూప్స్ చెక్ చేద్దాం. చూడండి, మెయిన్ గ్రూప్స్ ఫస్ట్ ఏ టు 8. అవి పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను. చూడండి, ఇదిగో మెయిన్ ఫస్ట్, ఇది నార్మల్ న్యూమరల్ 1 అంటే ఫస్ట్ గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ అమ్మ. ఇది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. చూడండి, ఫస్ట్ గ్రూప్ ఈక్వల్స్ టు ఏంటి, రోమన్ న్యూమరల్ 1A. సో ఫస్ట్ గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ గ్రూప్. ఓకే, నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఈక్వల్స్ టు సెకండ్ ఏ. ఓకేనా, ఫస్ట్ సెకండ్ కంప్లీటెడ్. చూడండి, ఫస్ట్ గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇయర్, సెకండ్ గ్రూప్ ఈక్వల్స్ టు సెకండ్ ఇయర్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఎక్కడ ఉంది? థర్డ్ ఏ ఈక్వల్స్ టు 13th గ్రూప్ అమ్మ. థర్డ్ గ్రూప్ అంటే ఇది కాదు, ఇది నార్మల్ న్యూమరల్. ఓకేనా, ఈ థర్డ్ ఏ గ్రూప్ ఈక్వల్స్ టు 13th గ్రూప్ ని మనం థర్డ్ ఏ గ్రూప్ కింద మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసాను. చూడండి, 13th గ్రూప్ ఈక్వల్స్ టు థర్డ్ ఏ. నెక్స్ట్ 14th గ్రూప్ ఈక్వల్స్ టు 4th ఏ, 15th గ్రూప్ ఈక్వల్స్ టు 5th ఏ, 16th గ్రూప్ ఈక్వల్స్ టు 6th ఏ, 17th గ్రూప్ ఈక్వల్స్ టు 7th ఏ, 18th గ్రూప్ ఈక్వల్స్ టు 8th ఏ. క్లారిటీ వచ్చిందమ్మా? మనకి మెయిన్ గ్రూప్స్ కంప్లీటెడ్. మెయిన్ గ్రూప్స్ కి ఏ సైన్ మెన్షన్ చేస్తాం. చూడండి, మరలా చెప్తాను. చూడండి నాన్న, ఫస్ట్ ఏ గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ ఈక్వల్స్ టు సెకండ్ గ్రూప్, థర్డ్ ఏ ఈక్వల్స్ టు 13th గ్రూప్, fourth A equals to 14th group, fifth A equals to 15th group, sixth A equal to 16th group, seventh A equals to 17th group, eighth A equals to 18th group. మీకు ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ ఎలిమెంట్ ఏ గ్రూప్ ఐడెంటిఫై చేయమంటాడు. ఓకే, సమ్ ఎగ్జాంపుల్, బోరాన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అంటాడు. అని ఆప్షన్స్లో ఏమిస్తాడు? థర్డ్ ఏ ఉంటుంది, 13th కూడా ఉంటుంది. మనం ఒక ఆప్షనే చూస్తాం కానీ అక్కడ 13th కూడా రైట్ అవుతుంది. మనకి ఇది బిట్ ఎలా అడుగుతాడు? మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్లో అడగవచ్చు. అంటే దాంట్లో 1 or 2 or 3 or 4 ఆన్సర్స్ కూడా రైట్ అవుతాయి మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్లో. ఓకేనా, ఎంసీక్యూ విత్ 1 కరెక్ట్ ఆన్సర్స్ మీన్స్ ఓన్లీ 1 ఆన్సరే ఉంటుంది. మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 2, 3, 4 అంటే ఏబిసిడి ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, థర్డ్ ఏ గ్రూప్ ఈక్వల్స్ టు 13, ఫోర్త్ ఏ గ్రూప్ ఈక్వల్స్ టు 14, ఫిఫ్త్ ఏ 15, సిక్స్త్ ఏ 16, సెవెంత్ ఏ 17, ఎయిత్ ఏ 18. సో మెయిన్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఆ మెయిన్ గ్రూప్స్ ఇక్కడ నీట్గా నేను మెన్షన్ చేశాను. చూడండి, ఫస్ట్ ఏ ఫస్ట్, సెకండ్ ఏ సెకండ్, థర్డ్ ఏ 13th, ఫోర్త్ ఏ 14th, ఫిఫ్త్ ఏ 15th, సిక్స్త్ ఏ 16th, సెవెంత్ ఏ 17th, ఎయిత్ ఏ 18th. ఇవి పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంటాయి నాన్న? ఓవరాల్ పీరియాడిక్ టేబుల్లో మెయిన్ గ్రూప్స్ ఫస్ట్ ఏ సెకండ్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్.
పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, ఫస్ట్ ఏ సెకండ్ ఏ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఏ టు ఎయిత్ ఏ. ఓకే, ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. సో మెయిన్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ సబ్ గ్రూప్స్కి వెళ్దాం. ఓకేమా. ఓకే, సబ్ గ్రూప్స్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. సో మెయిన్ గ్రూప్స్ క్లారిటీ వచ్చిందిగా. ఇప్పుడు సబ్ గ్రూప్స్ చూద్దాం. సబ్ గ్రూప్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ బి చూద్దాం. ఫస్ట్ బి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, 11th గ్రూప్. స్టార్టింగ్ ఎలిమెంట్ ఈజ్ కాపర్. కాపర్తో స్టార్ట్ అయ్యింది చూడండి గ్రూప్. 11th గ్రూప్ కనిపిస్తుందమ్మా. 11th గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ బి. 11th గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ బి. ఓకే. నెక్స్ట్ జింక్ స్టార్టింగ్ ఎలిమెంట్ చూడండి, 12th గ్రూప్. 12th గ్రూప్ ఈక్వల్స్ టు సెకండ్ బి. 12th గ్రూప్ ఈక్వల్స్ టు సెకండ్ బి. సో ఒకసారి చూడండి అన్న, 11th గ్రూప్ ఈక్వల్స్ టు ఫస్ట్ బి, 12th గ్రూప్ ఈక్వల్స్ టు సెకండ్ బి. ఓకే, ఫస్ట్ బి సెకండ్ బి కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ బి ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ, థర్డ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. థర్డ్ బి ఈక్వల్స్ టు థర్డ్ గ్రూప్, ఫోర్త్ బి ఈక్వల్స్ టు ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ బి ఈక్వల్స్ టు ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ బి ఈక్వల్స్ టు సిక్స్త్ గ్రూప్, సెవెంత్ బి ఈక్వల్స్ టు సెవెంత్ గ్రూప్. ఇక్కడ వరకు ఓకే. ఓకేనా. ఒకసారి చూద్దాం, చూడండి అమ్మా. ఫస్ట్ బి ఈక్వల్స్ టు 11th గ్రూప్, సెకండ్ బి ఈక్వల్స్ టు 12th గ్రూప్, థర్డ్ బి ఈక్వల్స్ టు థర్డ్ గ్రూప్, ఫోర్త్ బి ఈక్వల్స్ టు ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ బి ఈక్వల్స్ టు ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ బి ఈక్వల్స్ టు సిక్స్త్ గ్రూప్, సెవెంత్ బి ఈక్వల్స్ టు సెవెంత్ గ్రూప్. ఓకే, ఎక్కడ వరకు ఓకే. 7th బి ఓకే కంప్లీట్ అయిపోయింది. మరి 8th బి వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రిమైనింగ్ ఎన్ని కాలమ్స్ మిగిలినరా, 8th కాలం, 9th కాలం, 10th కాలం, అంటే 3 కాలమ్స్ మిగిలినాయి. ఆ 3 కాలమ్స్ 8th బిఏ కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అంటే 8th బి 3 కాలమ్స్ తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే 8th బి వచ్చేటప్పటికి ఏమేమి వస్తాయి ఇక్కడ, 8th గ్రూప్, 9th గ్రూప్, 10th గ్రూప్. 3 గ్రూప్స్ మనకి ఏంటమ్మా, 8th బి. ఎక్కువ ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వినండి. ఓకేనా. మనకి మెయిన్ గ్రూప్స్ కంప్లీట్ అయినాయి. సబ్ గ్రూప్స్ వచ్చేటప్పటికి బి సైన్ మెన్షన్ చేస్తాం. ఫస్ట్ బి ఈక్వల్స్ టు 11th గ్రూప్, సెకండ్ బి ఈక్వల్స్ టు 12th గ్రూప్, థర్డ్ బి ఈక్వల్స్ టు థర్డ్ బి ఈక్వల్స్ టు థర్డ్ గ్రూప్, ఫోర్త్ బి ఈక్వల్స్ టు ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ బి ఈక్వల్స్ టు ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ బి ఈక్వల్స్ టు సిక్స్త్ గ్రూప్, సెవెంత్ బి ఈక్వల్స్ టు సెవెంత్ గ్రూప్. 8th బి వచ్చేటప్పటికి 3 సబ్ గ్రూప్స్ ఉంటాయి అగైన్, 8, 9, 10. ఓకేనమ్మా. సో కంప్లీట్ అయిపోయినాయా. టోటల్ ఎన్నమ్మా, 18. ఓకే, రైట్. ఇవి మనకి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్, పీరియడ్స్ ఎక్కడ ఉన్నాయో మీకు క్లియర్గా తెలిసింది ఇప్పుడు. ఓకే, చూడండి కంప్లీట్గా పీరియడ్స్, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చూడండి. ఓకేనా. నైట్రోజన్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ గ్రూప్. ఓకే, నైట్రోజన్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ గ్రూప్. మీకు ఆల్రెడీ పీరియడ్స్, గ్రూప్స్ తెలిసినాయిగా. ఇప్పుడు ఇవి చూడండి ఒకసారి. ఫస్ట్ నైట్రోజన్ ఎక్కడ ఉంది, ఇదిగోమా నైట్రోజన్. నైట్రోజన్ బిలాంగ్స్ టు ఏ పీరియడ్ కన్సిడర్ చేయొచ్చు, చూడండి. ఇది ఎక్కడ ఉంది, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ లో ఉంది. ఇదిగో సెకండ్ పీరియడ్, అంటే నైట్రోజన్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. ఏ గ్రూపు చూడండి, గ్రూప్ ఏ గ్రూపు, 5th ఏ గ్రూప్. అంటే నైట్రోజన్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్, 5th ఏ గ్రూప్. ఓకే, క్లారిటీ వచ్చిందమ్మా. ఓకే, నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్. కాల్షియం చూడండి, కాల్షియం బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ గ్రూప్. పీరియడ్ ఏమని మెన్షన్ చేయాలి, రోస్, గ్రూప్స్, కాలమ్స్. ఓకేనా. కాల్షియం బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ గ్రూప్ నామా. చూడండి, ఇదిగో కాల్షియం ఇక్కడ ఉంది. ఏ పీరియడ్ రా, 4th పీరియడ్. చూడండి 1, 2, 3, 4th పీరియడ్. ఏ గ్రూప్ అమ్మా, సెకండ్ ఏ గ్రూప్. అంటే కాల్షియం బిలాంగ్స్ టు 4th పీరియడ్ అండ్ సెకండ్ ఏ గ్రూప్. ఓకే, నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్. గోల్డ్ చూడండి, గోల్డ్ ఎక్కడ ఉంది, గోల్డ్ ఏయు, ఇదిగోమ్మా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. గోల్డ్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ గ్రూప్. ఓకే, చూడండి గోల్డ్ ఒకసారి క్లియర్ గా చూస్తే 6th పీరియడ్ అమ్మా. ఏ గ్రూప్, ఫస్ట్ బి గ్రూప్ గోల్డ్. సిల్వర్ చూద్దామా, సిల్వర్ ఇది ఇక్కడే ఉంది. సిల్వర్ చూడండి 5th పీరియడ్, ఫస్ట్ బి గ్రూప్. ఓకే, మెర్క్యూరీ చెక్ చేద్దామా. మెర్క్యూరీ చూడండి, పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంది, మెర్క్యూరీ సింబల్ ఏంటి నాన్న,
మెర్క్యూరీ సింబల్ వచ్చి Hg. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ మెర్క్యూరీ మా? వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ మెర్క్యూరీ? హైడ్రోజెరమ్. ఓకే, మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ ఎక్కడ ఉంది పీరియాడిక్ టేబుల్లో? ఇది ఎక్కడ ఉందో చూడండి, అటామిక్ నెంబర్ 80. ఓకేనా? మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ బిలాంగ్స్ టు సెకండ్ బి గ్రూప్ అండ్ 6th పీరియడ్. అలా ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి పీరియడ్ నెంబర్ అండ్ గ్రూప్ నెంబర్ మెన్షన్ చేయమంటే నీట్గా వీటిని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? దానికి షార్ట్ కట్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. అంటే కంప్లీట్ పీరియాడిక్ టేబుల్ మీరు మైండ్లో పెట్టుకోకుండా జస్ట్ నెక్స్ట్ ఫర్దర్గా ఇది ఏ పీరియడ్, ఇది ఏ గ్రూప్, ఒక ఎలిమెంట్ చూసిన వెంటనే అది ఏ గ్రూప్, ఏ పీరియడ్ ఐడెంటిఫికేషన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఫాలో అవ్వండి. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన వీడియోస్ నేను ఎలా పెడుతున్నానంటే పార్ట్ 1, పార్ట్ 2. ఫస్ట్ ఇది లెవెల్ 1 అమ్మ, ఐఐటి సిలబస్ లెవెల్ 1. ఇది కెమిస్ట్రీ లెవెల్ 1 ఐఐటి సిలబస్. దాంట్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్ టాపిక్ మనకి ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఆ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా పార్ట్స్ కింద నేను నెంబర్ పెడుతున్నా. అంటే దాని కంటిన్యూషన్ మీరు ఒకవేళ ఇన్ కేస్ వీడియోస్ చూసిన వాళ్ళు ఎలా కంటిన్యూషన్ ఎలా వస్తుంది అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 8, పార్ట్ 9. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో మీకు పార్ట్ 10 వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి లెవెల్ 1 ఐఐటి సిలబస్ కెమిస్ట్రీ. ఓకే, దాంట్లో మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ టాపిక్ తీసుకున్నాను. దాన్ని పార్ట్స్ కింద నేను డివైడ్ చేసి మీకు చెప్తున్నా. ఓకేనా? సో పార్ట్ 1 నుంచి స్టార్ట్ చేసి పార్ట్ 9 వరకు కంప్లీట్ అయినాయి. ఇది పార్ట్ 10 వస్తుంది. మీరు కంటిన్యూషన్ ఒకవేళ ఇన్ కేసు 1 డే ఆర్ 2 డేస్ మీరు అది వీడియో చూడడం మిస్ అవుతే నేను నెంబరింగ్ ఇచ్చాను నీట్గా టైటిల్లో. సో ఆ నెంబర్ను ఫాలో అవ్వండి జాగ్రత్తగా. లింక్ ప్రతిదీ ఒక నోట్స్ కింద ఫాలో అవ్వండి. మీకు అది ఫర్దర్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేసి బీటెక్ స్టూడెంట్స్ వరకు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, డెప్త్ వరకు వెళ్తాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది పీరియాడిక్ క్లాసిఫికేషన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఇది మనకి బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి డెప్త్ వరకు అంటే అప్ టు బీటెక్ లెవెల్ వరకు కూడా అది డెప్త్ వరకు అయిన తర్వాత మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేస్తా. లేదు మేడం మాకు ఈ టాపిక్ మీద మాకు డౌట్ ఉంది, ఒక్కసారి ఈ టాపిక్ మీద కూడా మీరు కొన్ని వీడియోస్ పెట్టండి అని నాకు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే దానికి పర్టికులర్గా నేను వేరే వీడియోస్ చేసి మీకు పెడతాను. కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఏమైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అక్కడ మెన్షన్ చేయండి. కంపల్సరీ నేను వెంటనే రిప్లై ఇస్తాను. మేడం పీరియాడిక్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడం ఈ టాపిక్ స్టార్ట్ చేయండి అంటే నేను ఆ టాపికే స్టార్ట్ చేస్తా. అంటే కెమికల్ బాండింగ్ అవ్వచ్చు, లేదంటే యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అవ్వచ్చు, లేదంటే అటామిక్ స్ట్రక్చర్ అవ్వచ్చు, మీ ఇష్టం. లేదు మేడం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి చెప్పండి మేడం, ఐయుపాక్ నామెన్క్లేచర్ మాకు కావాలి అంటే మీరు నా కామెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోస్ ఆ టాపిక్స్ కవర్ అయ్యేలాగా నేను మీకు యూట్యూబ్లో నేను పంపిస్తాను. సో ఫాలో అవ్వండి కంపల్సరీ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. మీరు చూడండి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్లో 1 to 30 ఎలిమెంట్స్ షార్ట్ కట్ చెప్పాను. నెక్స్ట్ సింబల్స్ ఐడెంటిఫికేషన్ చెప్పాం, లాటిన్ నేమ్స్ ఐడెంటిఫికేషన్ చెప్పాం, సైంటిస్ట్ నేమ్స్ ఐడెంటిఫికేషన్ చెప్పాను. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఫండమెంటల్ పార్టికల్స్ డిస్కస్ చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ అటామిక్ నెంబర్స్ అండ్ మాస్ నెంబర్స్ షార్ట్ కట్ చెప్పాను. అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ షార్ట్ కట్ అయిన తర్వాత how to calculate fundamental particles discuss చేసుకున్నాం. నెక్స్ట్ how to calculate molecular weight discuss చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నేను డిస్కస్ చేస్తున్నాను. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఆల్రెడీ లాస్ట్ వీడియో మీకు పీరియడ్స్ డిస్కస్ చేశాను. సో కంప్లీట్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రూప్స్ డిస్కస్ చేశాను. ఈ గ్రూప్స్ అసలు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మెయిన్ గ్రూప్స్ సబ్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయో మీకు చూపించాను. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో గ్రూప్స్ బేస్ చేసుకుని మనం కామన్ నేమ్స్ ఉంటాయి, ఆ కామన్ నేమ్స్ మీకు డిస్కస్ చేస్తాను. కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేమ్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.